హల్లెలూయా. ఈ పునరుద్ధానపు ఆరాధనకు కూడి చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరూ బాగున్నారా? బాగున్న వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ఓకే, కొద్దిసేపు దేవుని వాక్యములో నుండి కొన్ని విషయాలు మనము ఈ ఉదయకాల సమయంలో ధ్యానం చేద్దాము. ప్రారంభంలో మనం ప్రభువు నమ్ముకున్నటువంటి ప్రారంభంలో ఎంతో ఆసక్తిగా ప్రార్థన విషయంలో, వాక్యం చదువుకునే విషయంలో, ఆయన్ని స్తుతించే విషయంలో మనం ఎంతగానో ఆసక్తి కనుపరిచేవాళ్ళు. సబ్జెక్ట్ ఏంటంటే భక్తిలో తగ్గిపోవడానికి కారణం, ప్రార్థనలో మనం ఎదగకపోవడానికి కారణాలు ఈరోజు మనం అధ్యయనం చేయాలి. ఎందుకంటే రాత్రి నేను వాక్యం కొరకు ప్రార్థన చేసుకుని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు క్రైస్తవ ప్రపంచం, ప్రభు నమ్ముకున్న వారంతా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే భక్తి హీనత చోటు చేసుకుంటుంది. చక్కగా ప్రార్థన చేసేవారు ప్రార్థన చేయలేకపోతూ ఉన్నారు, వాక్యం చెప్పేవారు వాక్యం చెప్పలేకపోతూ ఉన్నారు, పాటలు పాడేవారు పాటలు పాడలేకపోతున్నారు, పరిచర్య చేసేవారు పరిచర్య చేయలేకపోతూ ఉన్నారు. ఎందుకని? మనిషి భక్తి హీనతలోనికి వెళ్ళిపోతున్నాడు అని నేను రాత్రి కొంచెం ప్రార్థన చేసుకుని అధ్యయనం చేస్తే, రోమాపత్రిక చూడండి 12వ అధ్యాయము, రోమాపత్రిక 12వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. రోమాపత్రిక 12వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చదువుతాను, చూడండి. ఇది పౌలు చెబుతున్న మాట. ఏమనంటే, ఆసక్తి విషయములో మంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి, పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఆసక్తి విషయంలో ఇప్పుడు మందత్వం ఏర్పడింది. ఏం ఏర్పడింది? మందత్వం అంటే చేసుకుందాంలే ప్రార్థన, చదువుకుందాంలే వాక్యము, వెళదాంలే పరిచర్యకు, పాడుకుందాంలే తరువాత. ఈ విధంగా భక్తి హీనత మనుషులో చోటు చేసుకుంటుంది. మందత్వం భక్తిలోనికి వచ్చేస్తా ఉంది. అందుకని పౌలు గారు చెబుతున్న, దైవ సేవకుడు చెబుతున్న మాట ఏంటంటే, ఓ రోమీలారా, ఇశ్రాయేలు ప్రజలారా, ప్రభు నమ్ముకున్నటువంటి వారు అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఆసక్తి విషయములో మంజలు కాక ఆత్మయందు తీవ్రత గలవారై. దేని యందు? ఆత్మయందు. చెప్పండి, ఆత్మయందు. దేని యందు? ఆత్మయందు తీవ్రత. ఇక్కడ చూడండి, మనమైతే దానికి విరోధంగా చేస్తూ ఉన్నాం. దేనికంటే శరీర సంబంధమైన వాటి కొరకే తీవ్రత ఎక్కువైపోయింది మనకి.
ఎవరికి రా బాబు అంటే ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి. శరీర సంబంధమైన కోరికల మీద, శరీర సంబంధమైనటువంటి సౌందర్యం మీద ఇప్పుడు ఏమైందంటే తీవ్రత ఎక్కువైపోయింది. ఏమైపోయింది? ఈ శరీరాన్ని ఎట్లా మనం కనుపరుచుకోవాలి, డంబంగా నేను ఎలా కనబడాలి, అందంగా నేను ఎలా కనబడాలి, అందరూ నన్నే చూడాలి, అందరికంటే నేను ఈ లోకంలో పైవాడుగా ఉండాలి అనే తీవ్రత ఎక్కువైపోయింది. ఆత్మయందు తీవ్రత ఏమైందంటే తగ్గిపోయింది. అందుకని బాబు మీరు ఆత్మయందు ఎలా ఉండాలంటే తీవ్రతగా ఉండాలి. చూడండి, మనం అప్పుడప్పుడు అంటాం తీవ్రమైన ఎండ కాసేస్తుందండి. తీవ్రత, ఎండ వేడి తీవ్రత ఎక్కువైపోయిందండి. ఇంట్లోంచి బయటికి వెళ్ళలేకపోతున్నాము అంటే అర్థమవుతుందని మీతో చెప్తున్నాను. తీవ్రత, నీకు ఆత్మయందు తీవ్రత ఉందా? ప్రారంభంలో బాగానే ఉన్నావు, ప్రారంభంలో తీవ్రత కలిగి ఆసక్తి చూపేవు. మరి ఇప్పుడు ఎందుకని నువ్వు ఆత్మయందు తీవ్రత లేకుండా కృంగిపోతూ ఉన్నావు, కృషించిపోతూ ఉన్నావు, దేవునికి దూరం అయిపోతూ ఉన్నావు? ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచించాలి. దేవుని ఆత్మ నీలో ఉంది. ఆత్మ ఎప్పుడు ఎలా ఉండాలంటే హర్షిస్తూ ప్రహర్షిస్తూ తీవ్రత కలిగి ఆత్మతో నింపబడిన ఆత్మ దేవునితో నాట్యమాడుతూ, ప్రభు పాటలు పాడుకుంటూ, వాక్యం చదువుతూ, ప్రార్థనలో నువ్వు తీవ్రత గలవాడివై నిత్యము నీ ఆత్మ ఉబుకుతూ చిగురుస్తూ ప్రశాంతముగా ఆనందిస్తూ ఉండవలసినటువంటి ఆత్మ ఏమవుతుందంటే రోజు రోజుకి ఏమవుతుందంటే తీవ్రత తగ్గిపోతుంది. ఎందుకని? ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ ఆత్మ తీవ్రత కలిగి మండాలి, నీ ఆత్మ తీవ్రత కలిగి మండించబడాలి. హల్లెలూయా. ప్రభువును సేవించుడి. ఆత్మ తీవ్రత కలిగి ఎవరిని సేవించాలంట? ప్రభువుని సేవించండి. ఆత్మ తీవ్రత కలిగి నువ్వేం చేయాలంటే ప్రభువును సేవించాలి. సేవించడం అంటే ఏటేటా హన్న, పెనిన్న, వాళ్ళ భర్త, వాళ్ళ కుటుంబస్తులు మొత్తం అందరూ ఏం చేసేవారంటే యెహోవాను సేవించడానికి ఏటేటా మందిరానికి వెళ్ళేవాళ్ళు. సేవించడం అంటే ఆయన మందిరానికి వచ్చి నువ్వు ఆత్మ తీవ్రత కలిగి ప్రభువుని మందిరములో నువ్వు ఆయన్ని సేవించాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ సేవించే విషయంలో నువ్వు మందత్వం ఎక్కువైపోయింది, మొడ్డుతనం, లేజినెస్, సోమరితనం. చూడండి, దేవుని ఆత్మయందు తీవ్రత ఉంటే నీకు ఇక్కడ మైక్ వినబడగానే నీ గుండెల్లో రైలు పడతాయి, పరిగెడతాయి. ఏమనంటే అయ్య బాబోయ్, మందిరానికి టైం అయిపోతుంది, మందిరానికి వెళ్ళిపోవాలి, నేను పాటలు పాడాలి, సాక్ష్యం చెప్పాలి, వాక్యం వినాలి, నా ఆత్మకు కావలసిన ఆహారాన్ని నేను భుజించాలి ఈరోజు అని నీకేమవుతుందంటే ఒక తీవ్రత ఉండాలి. అంటే దీన్ని తీవ్రత అంటారు, అంటే ప్రభావం అంటారు. మరి నీలో లేదంటే నీలో మందత్వం ఏర్పడింది. నువ్వు ఎందుకని దేవుని యందు ఆత్మ యందు తీవ్రత లేదు నీకు? భక్తి యందు తీవ్రత లేదు నీకు అని మనం అధ్యయనం చేస్తే నువ్వు లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నావని అర్థం.
ఒకరోజు ఒక సేవకుడు తన కారణం వల్ల తన ఒక్కగానొక్క కుమారుడు చనిపోయాడండి. జాగ్రత్తగా వినండి. ఆ రోజు ఆదివారం. ఏ రోజు? ఆ సాక్ష్యాన్ని మీకు వినిపిస్తాను. చనిపోతే ఆ రోజు ఆరాధన చేయాలి. సేవకుడు ఏం చేయాలి? పుట్టుడు దుఃఖంలో ఉన్నాడు, కుమారుడు చనిపోయాడు. ఆ సేవకుడు ఏం చేశాడు తెలుసా? ఆత్మ తీవ్రత ఉన్న సేవకుడు, ఆత్మ తీవ్రత కలిగిన విశ్వాసి దేవుని మందిరాన్ని మాత్రం పోగొట్టుకోరు. దేవుని సన్నిధికి మాత్రం దూరం కారు. ఆ శవాన్ని అక్కడ పెట్టుకుని యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడని ఒక నిబ్బరం కలిగి, ధైర్యం కలిగి ఆరాధన అంతటిని చూసుకుని మంచిగా వాక్యం చెప్పి తర్వాత సంఘము అందరూ కలిసి తీసుకువెళ్ళి బరియల దగ్గరికి వెళ్ళి పెట్టులో పెట్టి కప్పెట్టారంట. చూడండి, ఎందుకురా బాబు అంటే ఒక నిరీక్షణ ఉంది, ఒక విశ్వాసం ఉంది. అందుకనే అక్కడ ఒక మాట ఉంది. ఏమనంటే, ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభుని సేవించుడి, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై. అర్థమైంది మీకు? ఇప్పుడు నీకు దుఃఖం వచ్చే పరిస్థితి వచ్చింది, నీకేం ఉండాలంటే ఒక నిరీక్షణ ఉండాలి, ఒక నమ్మకం ఉండాలి. ఆ నమ్మకంతో నీవు సంతోషిస్తూ ఆనందిస్తూ శ్రమయందు, దేని ఎందంట చెప్పండి అక్క, నీకు శ్రమ సంభవించినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటంటే, శ్రమయందు నీకు ఓర్పు చాలా అవసరము. ఏమవసరం? మనకేం ఉండాలి? ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. ఈ శ్రమయందు నువ్వు ఓర్పు కలిగి జీవించాలి. బాబు, ఓ ప్రియ సంఘ బిడ్డలారా, నువ్వు ఆత్మయందు తీవ్రత కలిగి ఉన్నావా? నిరీక్షణ కలిగి నీకు శ్రమ సంభవించినప్పుడు సంతోషించగలుగుతున్నావా? ఓర్పు నీలో ఉందా? సహనం నీలో ఉందా? ఈరోజు ఈ వాక్యము ద్వారా మన ఆత్మ తీవ్రత పొందునుగాక, పరిశుద్ధాత్మాభిషేకముతో నింపబడునుగాక, ఆత్మ తీవ్రత ఒక్కొక్కరిని ఆవరించునుగాక. ఆమేన్. మంట ఉండాలి, మనకి ఏముండాలి? వైరాగ్యం, మంట ఉండాలి. ఈ ఆత్మ తీవ్రత పొందాలి. నీ హృదయం మండించబడాలి.